ఎడమైంది మన తెలంగాణ పౌరుషం. ఈటుగా జవాబ్ పత్తర్సే దేంగే అని చెప్పినటువంటి గడ్డ సిద్దిపేట గడ్డ. ఎడమైందిరా భయ్ మీ పౌరుషం, ఎడ చచ్చిపోయింది మీ పౌరుషం. ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలనుకున్నాడు చంద్రశేఖరరావు గారు. అరే సిద్దిపేటలో మా పిల్లగాడు చదువుకున్నాడు ఉన్నాడు, పాల సాయిరాం, మాతో పాటు కలిసి తెలంగాణ ఉద్యమం చేసినోడు. వెంకటరామరెడ్డి కంటే మంచిగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. సాయిరాంకి ఇయ్యనుంటివి. లేదు గజ్వేల్లో ఒక ఆయన నీకోసం సీట్ త్యాగం చేసిండు, ప్రతాప్ రెడ్డికి ఇయ్యనుంటివి. లేదు సంగారెడ్డిలో 6 ఏళ్ళ ఎమ్మెల్సీ త్యాగం చేసిండు సత్యనారాయణ అని ఒక ఆయన ఉంటాడు, బీసీ బిడ్డ, ఆయనకి ఇయ్యనుంటివి. లేదు బీరయ్య యాదవ్ అని ఇంకొక యాదవ్ సోదరుడు ఉంటాడు సంగారెడ్డిలో, ఆయనకి ఇయ్యనుంటివి. వీళ్ళెవ్వరు కాకపోతే నీ చిన్నప్పటి లంగోటా దోస్తులు నవాజ్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డి, మదన్ రెడ్డి, ఇట్లా చెప్తే 100 మంది ఉన్నారు జై తెలంగాణ అన్నోళ్ళు. ఈ గడ్డ మీద పుట్టినానికి ఒక్కరికి సీట్ ఇవ్వడానికి రాలేదు. 100 కోట్లు ఉన్నాయని వీళ్ళకి లేని అర్హత. వెంకటరామరెడ్డికి ఉన్న అర్హత ఏం చెప్పుండ్రి? ఈయన మోసినట్టు సంచులు ఎవరు మోయలేరు, ఈయన మొక్కినట్టు కాళ్ళు ఎవడు మొక్కలేడు. ఇది 2 మాత్రమే ఆయనకున్న క్వాలిఫికేషన్స్. దానికి ఇలా హరీష్ రావు గారికి వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఏమొచ్చిందో మరి హరీష్ గారే చెప్పాలి. ఎన్ని సంచులు వచ్చినాయో, ఎన్ని 100 కోట్లు వచ్చినాయో, మామకు వచ్చినాయో, అల్లునికి వచ్చినాయో ఒకసారి సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. ఇవాళ ఎవరిని అవమానపరుస్తున్నావు హరీష్? నువ్వు ఆత్మాభిమానం లేదా నీకు? సిద్దిపేట పౌరుషం లేదా నీ లోపల? జై తెలంగాణ అనలే నువ్వెప్పుడు. నీ ఊరిలో కలెక్టర్ కుర్చీలో కూర్చొని నీ నెత్తి మీద కరాల నృత్యం చేసినోడిని నువ్వు వీళ్ళు వెనకాల వేసుకొని వాడిచ్చిన సంచులకో వాడిచ్చిన సూట్ కేసులకు ఆశపడి తిరిగితే నీ కార్యకర్తలు ఒక్కొక్కడు ఏడుస్తున్నాడు. ఇది హరీష్ గారు అర్థం చేసుకోవాలి. సిద్దిపేట పౌరుషం చూపెట్టాలి. నేను కూడా ఆ గడ్డ మీద ఉట్టేసినోడిని. నేను ఇందాక చెప్పినా కదా, మేము ఆకలిని భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేము. ఇట్స్ గ్రేట్ వర్డ్ సార్ ఇది. కానీ నిజానికి రాజకీయ నాయకులు ఒక పార్టీలో ఉండి అపోజిషన్లో ఉన్న వాళ్ళని తిట్టడం కామనే, ఆ తర్వాత వీళ్ళెళ్ళి వాళ్ళ పార్టీలో విలీనమయ్యి మళ్ళీ యువతల ఉన్న పార్టీలను తిట్టడం కామనే. ఇది కూడా అలాగే జరిగింది అనుకోవచ్చుగా. ఇది ఇద్దరు, ఆయనే కలెక్టర్, ఆయన పొలిటికల్ పార్టీ లీడర్ కాదు. అప్పుడు కరెక్ట్ 6 సంవత్సరాలు సిద్దిపేట జిల్లా కలెక్టర్, సిద్దిపేట ఇన్ఛార్జ్ మినిస్టర్ హరీష్ రావు. జిల్లా మంత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తని కలెక్టర్ ఏంది, ఎత్తే అవతల వరేయకుండా వాడిని ఎట్లా మోసిన 6 ఏళ్ళు. అది ఆలోచించుకోవాలి హరీష్ అనేటోళ్ళు. తెలంగాణ సమాజం ఆలోచించాలి, సిద్దిపేట ప్రజలు ఆలోచించాలి. ఇవాళ నేను చెప్పింది తప్పేమో మీరు పోయి సిద్దిపేటలో ఏ సర్పంచ్ నన్ను అడుగుండ్రి, ఏ కౌన్సిలర్ నన్ను అడుగుండ్రి, రఘునందన్ రావు ఇట్లా ఆరోపిస్తుండు కరెక్ట్ అని మైక్ లేకుండా అడుగుండ్రి. మా వాళ్ళందరూ చెప్తారు సిద్దిపేట వాళ్ళంతా. మైక్ పెడితే చెప్పకపోవచ్చు వాళ్ళు, కానీ మైక్ తీసేస్తే మాత్రం బరాబరి చెప్తారు. హరీష్ రావు అనేటువంటి నీ వేధించినోడు, కాల్చుక తిన్నోడు, హరీష్ రావు మాట సాగకుండా సిద్దిపేటలో పెత్తనం చేసినోడు వెంకటరామరెడ్డి గారు అనేటువంటి కలెక్టర్. అసంటానని ఇవాళ ఈయన ఎందుకు మోస్తుండో నాకైతే ఇప్పటిదాకా అర్థమైతే లేదు. ఆయన జాగాలు నేనుంటే మంచిగా అమెరికా వెళ్ళిపోతుంటే ఈ ఎలక్షన్లో ఏమొద్దని చెప్పి ఇంత అవమానాన్ని భరించుకుంటా కూడా ఇంకా ఆయన వెనకాల తిరుక్కుంటా, ఆయన డబ్బులు పంచుకుంటా, ఆయనను గెలిపిమని అడుగుతుంటే నాకైతే సిగ్గు అనిపిస్తుంది. ఆయన పాపం చాలా సౌమ్యులండి, అందుకని తిరిగి చెప్పలేని పక్షంలో అన్న శిరస వహిస్తున్నారేమో అనుకోవచ్చు. నేను అదే చెప్తా ఉన్నా, అవమానాన్ని అయితే నేను భరించలేను, తెలంగాణ సమాజం భరించలేదు. హరీష్ గారు కూడా జై తెలంగాణ అనే రాజకీయాలకు వచ్చినోడు. ఎందుకు నీ అవమానాలు అంటున్నా. చాలాసార్లు చెప్తుంటాడు హరీష్ వేదాంతం, ఏమని, నాకు అవసరం లేదు, నేను అన్నీ అనుభవించిన, రేపంటే రేపు రాజకీయాలు వదిలేస్తా. మరి ఇప్పుడు వదిలేయి అంటున్నా. ఆత్మాభిమానం కంటే ఎక్కువ ఏముంది చెప్పు? సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఎందుకు ఉండాలి? ఏం పని చేస్తూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి. మోడీ గారు మొన్న సభకు వచ్చినప్పుడు ఆయన మీరు పక్కనే కూర్చుని చక్కగా షేక్ హ్యాండ్ వచ్చి మనస్ఫూర్తిగా గట్టిగా నవ్వుకోవడం జరిగింది. ఏం మాట్లాడారు సార్ మీతోటి? అన్నీ మీకు చెప్పేటి ఉంటాయి అంజలి గారు, కొన్ని సీక్రెట్లు ఉన్నాయా? మీరు మరీ అన్యాయంగా వారు నాకేం చెప్పారు నేను మీకు చెప్తే మీరు ప్రపంచానికి అంతా చూపించారా? అట్లాంటి మాటలు ప్రపంచానికి చెప్పవచ్చా? ఆయన మా నాయకుడు, నేను ఆ పార్టీలో కార్యకర్తని. నేను బాగా పనిచేయడానికో లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇష్యూస్ గురించో చాలా విషయాల గురించి మాట్లాడుకుంటాం. కొన్ని మీరు అడగొద్దు, కొన్ని మేము చెప్పొద్దు, రహస్యం అంటారు మొత్తానికి. అరే మా నాయకుడు నాకు ఇచ్చిన ఆదేశాలు అవి, ఆ ఆదేశాలు నేను బహిరంగంగా ఎట్లా చెప్పగలుగుతా? కానీ ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా చాలా పరుష పదజాలం వాడడం అనేది చాలామందికి కొంచెం మనస్కరించట్లేదు అని. అంత పరుష పదజాలం మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అవుతుంది, అంతే కదా సార్. సో వెన్ యూ ఆర్ నాట్ ప్రాపర్లీ రియాక్టింగ్, నీ నుంచి వస్తున్నటువంటి భాష, నీ నుంచి వస్తున్నటువంటి పదజాలం, నీ నుంచి వస్తున్నటువంటి భావ వ్యక్తీకరణ లోపల మీరు నన్ను ఏదో అవమానం చేస్తూ దుబ్బాకలు ఓడిపోయినోడు మెదకులు ఎట్లా గెలుస్తాడంటే నా సమాధానం మంచిగా రాకపోతే ఎట్లా వస్తుంది తల్లి? మరి మీ మామ కామారెడ్డి ఓడిపోయింది కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండే కదా. మరి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవలేనోడు ఇప్పుడు 17 నియోజకవర్గాల్లో ఎంపీలు గెలిపిస్తాను ఎట్లా తిరుగుతాడో అంటున్నా. అది మీకు నచ్చకపోవచ్చు, నేను ఏకవాక్యం మాట్లాడడం నా సభ్యత కాకపోవచ్చు, కానీ యూఆర్ హర్టింగ్ మీ లైక్ ఎనీథింగ్. మాట్లాడితే దుబ్బాకలు ఓడిపోయిండు. మరి మీ మామని కామారెడ్డిలో అదే కాషాయం కండు ఓడగొట్టింది కదా, అది గుర్తు చేయాలా వద్దా అంజలి గారు?
కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోలేదా 2018 డిసెంబర్లో? మళ్ళీ వచ్చి మల్కాజ్గిరికి ఎంపీ గెలవలేదా? దుబ్బాకలు ఓడిపోయిన రఘునందన్ మెదక్లు ఎట్లా పోటీ చేస్తాడు అంటారు? అదేమన్నా రూల్ అయింది ఒక ఊర్లో పోటీ చేస్తే ఇంకో ఊర్లో ఓడిపోవద్దని చెప్పి? అదే లేదులేండి. భారత రాజ్యాంగం అట్లా చెప్పలేదు కదా. మరి నన్ను ఎందుకు ఎగతాళి చేసినట్టు మాట్లాడాలి? మీకు ఆ భాషనే అర్థమవుతుంది కాబట్టి అదే భాషలో చెప్తున్నాను నేను. మీకు ఏ భాష అర్థమైతే నేను అదే భాష మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. రోమ్లో ఉంటే రోమన్లా ఉండమని మాకు చదువు చెప్పిన సార్లు చెప్పారు. ఎదురుగున్న వాళ్ళు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను. ఎదురుగున్న వాళ్ళు ప్రొవోకేటివ్గా నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడి నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొట్టినప్పుడు నేను మంచిగా ఉండాలని ఎట్లా కోరుకుంటారు అంజలి గారు?